తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. శుభయోగం కార్యక్రమానికి స్వాగతం. అమావాస్య పౌర్ణమిలకి, సూర్యగ్రహణం, చంద్రగ్రహణాలకి, న్యాచురల్ కెలామిటీస్కి సంబంధం ఉంటుందా? నిన్న వచ్చినటువంటి చంద్రగ్రహణానికంటే ముందే ఇరాన్లో యుద్ధం ఎందుకు జరిగింది? గ్రహణాలకి, యుద్ధాలకు కూడా లింక్ ఉంటుందా? ఇప్పుడెందుకు సోషల్ మీడియా అంతా వాటి గురించి మాట్లాడుకుంటోంది? జ్యోతిష్యులు ఎందుకని గ్రహణాల వల్ల యుద్ధాలు, న్యాచురల్ కెలామిటీస్ వస్తాయని చెప్తున్నారు? మూఢనమ్మకమేనా? నిజంగా శాస్త్రీయత కూడా ఉందా? మనతో పాటుగా ఉన్నారు జ్ఞాన సరస్వతీదేవి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు విశ్వనాథ సరస్వతి గారు. నమస్కారం. జై గురుదేవదత్తమ్మ. జై గురుదత్త. ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. సో గ్రహణం ఏం తీసుకొస్తుంది, ఏం చేస్తుంది? అసలు ఏదో చంద్రుడు కనిపించకుండా పోతాడు, కాసేపు అనుకుంటాం సూర్యుడు మింగేస్తాడు, ఇలాంటివన్నీ వస్తాయి, ఛాయ నీడ కనిపిస్తుంది, మాయమైపోతారు. నిన్న కనిపించిందంతా కంప్లీట్ బ్లడ్ మూన్, రెడ్ మూన్ అని అనుకున్నాము. అదే చాలా విశిష్టంగా ఉంది అనుకుంటుంటే అది వచ్చి తీసుకొచ్చేటువంటి ఏమంటారు వాటిని, విపత్తులు, ఎఫెక్ట్స్, ఇంపాక్ట్స్ ఎందుకలా? ఇక్కడ ఏంటంటమ్మా, ఇది మూఢనమ్మకం కాదు, అలా అని చెప్పేసి పూర్తిగా సైన్స్ అంటానికి లేదు. ఎందుకంటే మనకి జ్యోతిష్యం అనేది పూర్వకాలంలో ఆస్ట్రానమీ, జ్యోతిష్యం అన్నీ కలిసి ఉండేవి. నేను ఇంటిగ్రేటెడ్ సైన్స్ అని చెప్తా ఉంటాను కదా. మనకేంటంటే అమ్మా, ప్రతి గ్రహణం, అది సూర్యగ్రహణం కానివ్వండి, చంద్రగ్రహణం అండి, ఇది మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్, ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ వల్ల చేంజెస్లో కానివ్వండి, ఏదో ఒక విపత్తులు జరుగుతూ ఉంటాయి అనేది ఎప్పటి నుంచో జరుగుతుందండి. ఇప్పుడు నేను చెప్తుందని కాదు. ఒక జ్యోతిష్యుడిగా నేను కనుక చెప్తే ఇది మూఢనమ్మకం, ఆల్రెడీ చూసి చెప్తున్నారు, యుద్ధాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి కదా, అది మూఢనమ్మకం అండి, ఏదో చెప్తా ఉంటారు అనుకుంటారు. అలా అని కాకుండా మనకి ఒక 2000 సంవత్సరాల కిందకు వెళ్ళినట్టయితే కనుక మనం వరాహమిహిరుల వారు క్లియర్ ఇండికేషన్స్, పరాశర మహాముని గారు కానీ క్లియర్ ఇండికేషన్స్ ఉన్నాయి. తర్వాత అవి పక్కన పెట్టయితే 1737 నుంచి 1737 నుండి కూడా మనకి గ్రహణ టైంలో అమావాస్య పౌర్ణమి సమయాల్లో భూమి కంపించటము, వరదలు రావటము, సునామీలు రావటం కానీ, ఇప్పుడు 1737 నవంబర్లో అనుకుంటా అండి, గంగానది 30 అడుగుల ఎత్తున వచ్చేసిందని చెప్పేసి చెప్తారనమాట. హిస్టరీ నేను రికార్డ్స్ 1737 నేను చెప్తున్నా, డేట్ చెప్తున్నాను కదమ్మా, 30 feet వచ్చేసింది అనేసి. అలాగే 1755, అలాగే 1882, 1887 ఇక్కడ లిస్బన్లో వచ్చినటువంటి ఎర్త్క్వేక్స్ కానీ, ఇవన్నీ కూడా ప్రతి ఎర్త్క్వేక్ కావచ్చు ఏదైనా పౌర్ణమి, అమావాస్య ఆర్ గ్రహణాల సంబంధించిన టైంలో వస్తుండడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక పద్ధతి. అలా అని చెప్పేసి నేను జ్యోతిష్యుడిగా ల్యూనార్ ఎక్లిప్స్ వచ్చింది కాబట్టే జరిగింది అన్నా అనుకోండి, మరలా నీకేం తెలుసు, మామూలుగా ఏదో జాతకాలు చెప్పుకుని ఉండొచ్చు కదా, ఎందుకు వచ్చారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అవొకటే కాకుండా మనకి వరాహమిహిరుల వారు చెప్పినటువంటి సన్ స్పాట్స్ అంటే సూర్య కలంకాలం అని చెప్పేసి సౌర తుఫాన్ వస్తుంది. ఇప్పుడు అది ఇంగ్లీష్ వాళ్ళు నిర్ధారణ చేశారు, నాసా వాళ్ళు కూడా, ప్రతి 11.5 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల మధ్యలో సౌర తుఫాన్ వస్తుంది. ఆ సౌర తుఫాన్ వచ్చినప్పుడు అది సన్ స్పాట్స్ ఏర్పడతాయి, సూర్యుడి మీద చిన్న చిన్న కీలకాలు అంటారు అనమాట. అవి ఏర్పడతాయి. అవి ఏర్పడిన పద్ధతిని బట్టి, అంటే ఏంటంటే దండాకృతిలో కనుక ఏర్పడినట్టయితే రాజుకు నష్టమని, ఓకే, మొండెం రూపంలో కనుక ఏర్పడినట్లయితే డిసీజెస్ వస్తాయని చెప్పేసి, ఓకే, తర్వాత వెడ్జెస్ టైప్లో లేకపోతే జిగ్జాగ్ రూపంలో కనుక వస్తే కనుక కెలామిటీస్ వస్తాయన్నటువంటిది వరాహమిహిరుల వారు సూచించారు. కానీ ఈరోజు నేను నాసా ఫోటో తీసుకుని సౌర తుఫాన్ ఎలా వచ్చింది, ఇలా వచ్చిందని గమనించడానికి నన్ను ఎవరు ఒప్పుకోకపోవచ్చు ఈరోజు. ఓకే, 2000 అంటే ఇక్కడ ఆస్ట్రానమీ, ఆస్ట్రాలజీ రెండు పక్కపక్కగా ఈక్వల్గా వెళ్తున్నాయి ఇంటిగ్రేట్ సైన్స్ వల్ల, అలా చెప్పడం జరిగింది. అయితే మనం చూసినట్లయితే రికార్డ్స్ మాకు చూసుకున్నట్టయితే ఈ సౌర తుఫాన్ని 1859 కనింగ్టన్ సౌర తుఫాన్ వచ్చింది. అది 17 hours భూమిని తాకటం వల్ల రేడియో స్టేషన్స్ అన్ని పగిలిపోయాయి. అలాగే 774 CE అనుకోండి, రికార్డెడ్ అనమాట ఇవన్నీ కూడా. అప్పుడు చాలా ఫాస్ట్గా వచ్చాయి. ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే అన్రెస్ట్ నవంబర్లో ఒకసారి, జనవరి 18th ఒకసారి, ఫిబ్రవరి 25th అండి. సౌర తుఫాన్ ఏర్పడినప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రీచ్ అవ్వడానికి మనకి 2 to 3 days పడతాయి. వాళ్ళు నాసా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ 28 నుంచి 1st చేరొచ్చు అవి అన్నీ, ఇవి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ ఉండటం వల్ల ఇట్ ఎఫెక్ట్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎఫెక్ట్ అనమాట. మ్యాగ్నెటోస్ఫియర్ ఏదైతే ఉందో ఎర్త్ది, దాన్ని డిస్టర్బ్ చేస్తాయి. దానివల్ల మనకేమైనా ఉంటుందంటే అన్రెస్ట్నెస్ వస్తుంది, విపరీతమైన బుద్ధి ప్రెషర్ ఉంటుంది. బికాస్ ఆఫ్ అంతే కదమ్మా, నేను ఒక అయస్కాంతాన్ని ఇసుకలో పెట్టినప్పుడు దాని లోపల ఉన్నటువంటి రేణువులన్నీ పైకి వస్తాయి చూస్తారా, ఒక అన్రెస్ట్ ఉంటుందనేటువంటిది వారు చెప్పారు. సైంటిఫిక్ వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయనప్పటికి కూడా సమ్ పార్ట్ ఆఫ్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే
కార్డియోవెస్కులర్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ల్యూనాటిక్ అవుతుంటారు, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంటారు. ఈ మధ్య మనం చూస్తున్నాం కొట్టుకోవడం, చంపుకోవడం, కూతురు తల్లిని చంపడం, తల్లి కూతురుని చంపడం, రకరకాల విపరీతమైనటువంటి పోకళ్ళని కూడా ఈ యొక్క సౌర తుఫాన్ల వల్ల అయి ఉండొచ్చు అనేటువంటిది ఒక ఇదండి. కానీ స్టడీస్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఇలాంటి విషయాలు స్టడీస్ చేయరు, ఎందుకని మనం గొప్పవాళ్ళు అయిపోతాం వేదిక సిస్టమ్. అంటే ఇప్పుడు నేను ఒక సౌర తుఫాన్ వచ్చింది కాబట్టి ఇమీడియట్గా గ్రహణం వచ్చింది కాబట్టి ఇలా జరిగింది యుద్ధం, ఆయన చనిపోయారు అనేది కాకుండా లాట్ ఆఫ్ రీసెర్చ్ అనేది జరగాలండి. నేను ఒక జ్యోతిష్యుడికి వచ్చి చెప్తే కొంతమంది హర్షిస్తారు. ఎడ్యుకేషన్ ఇప్పుడు కష్టపడి ఆస్ట్రోఫిజిక్స్ చదువుకుని ఉంటారు 13 ఏళ్ళు 20 ఏళ్ళు, వారికి వచ్చి నేను ఏదో ఒక మామూలుగా ఉండి నేను వచ్చి చెప్పేస్తే ఆయన ఎలా ఫీల్ అవుతారండి కదా. రెండింటికి నేను బ్యాలెన్స్ చేసుకోగలగాలి. అందువల్ల సౌర తుఫాన్ మీద రీసెర్చ్ జరుగుతుందండి. మొన్న ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కూడా ఎక్స్ ఫ్లేర్ అంటారండి. ఆ ఫ్లేస్ ఏవైతే ఉంటే ఎక్స్ రేంజ్ అనమాట, అది AR4366 రీజియన్లో వచ్చింది ఒకసారి. దానివల్ల ఇంపాక్ట్స్ మనం చూద్దాము. తర్వాత 25th కూడా C26 అనేటువంటి ఎక్స్ ఫ్లేర్ లెవెల్లో హైయెస్ట్ వచ్చి 3 days అనుకుంటే 25, 26, 27, 28 ఫస్ట్ లోపు ఎఫెక్ట్ ఉంటుందని చెప్పారు. వాటి వల్ల ఆ స్ట్రెస్ వల్ల మనం అనేక రకాల విపరీత పోకళ్ళు ఉంటాయి, డిస్టర్బెన్స్ ఉంటుందని వరాహి మీరు ఆ రోజు చెప్పారు. ఆయన నెక్స్ట్ అప్డేట్ అని నేను ఎప్పుడు చెప్తున్నాను, అప్గ్రేడ్ లేదండి అని చూసారా. సన్ స్పాట్ థియరీ ఎలా జరుగుతుంది ఏంటి అనేది కొంతమంది వాదన ఏంటంటే ఆ టైంలో మనకి మార్కెట్ గ్రోత్ పెరుగుతుంది, యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, రకరకాల ఇబ్బందులు వస్తాయని చెప్తారు. అందువలన మనం అన్ని అంశాలని క్రోడీకరించుకుని ఏది దేనివల్ల జరుగుతుందని చెప్తే సైన్స్ని మనం పదిలంగా చూస్తున్న అవుతాం. మన శాస్త్రాన్ని పెద్దవాళ్ళు ఇచ్చారు, పరాశర మహాముని వరాహమి వారు, వాళ్ళు చెప్పింది కూడా మనకి అంటే ఋషి రుణం తీసుకున్నట్టు అవుద్ది. ఋషి రుణం అనేది కంపల్సరీ మనం తీర్చుకోవాలన్నమాట. అందువల్ల ఎవరైనా సరే ఈ 2 భాగాల్లో చేసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్ అండి. ఇప్పుడు చంద్రుడికి సంబంధించి పౌర్ణమిలో సముద్రంలో ఆటుపోట్లు ఉంటాయి, ఎక్కువగా అలలు ఎక్కువ వస్తుంటాయి అన్నప్పుడు మానసికంగా కూడా కొంచెం అలజడి ఉంటుంది, డిస్టర్బెన్సెస్ ఉంటుంది. అది మీరు చెప్పేదాన్ని బట్టి అయితే చంద్రుడు మనకు కారకుడు అనేది మనం చెప్పుకున్నాం, లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాము. దానివల్ల ఏమవుతుంది, మెలటోనిన్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది, సెరోటోనిన్ లెవెల్స్ తగ్గుతాయి కాబట్టి అన్రెస్ట్ ఉంటుంది. 3/4 గ్రావిటేషన్ పుల్ బయోరిథమ్ థియరీని సైన్స్ ఎస్టాబ్లిష్ చేయదండి, అది వేరు అని చెప్తాను. సైకోసోమాటిక్ సిమ్టమ్స్ కానీ ఇవన్నీ వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయరు. అది 3/4 గ్రావిటేషన్ పుల్ వలన లునాటిక్స్ ఎక్కువ ఉంటారు, డార్క్ బైట్స్ ఎక్కువ అవుతాయి. తర్వాత సూడో ల్యాబర్ పెయిన్స్ ఎలాగైతే 8th month 9th monthలో వెళ్లే ముందు డేట్ 15 రోజులు ముందుగానే రావటం, వాళ్ళు వెళ్ళిపోతారు హాస్పిటల్కి వెళ్తే దీస్ ఆర్ ద ఉట్టి నొప్పులు, పూర్వకాలంలో ఉట్టి నొప్పులు వచ్చాయనేవాళ్ళు, సూడో ల్యాబర్ పెయిన్స్ రావటము, ఇవన్నీ కూడా చంద్రుడి యొక్క ఎఫెక్ట్ వల్ల జరుగుతూ ఉంటాయండి. అది ప్రతి ఒక్కరికి తెలిసిందే, మనకారకుడు చంద్రుడు. నిజంగా చంద్రుడు లేడు అనుకోండి, డే 24 hours ఉండదు, 6 hours ఉంటుంది. అందుకని చంద్రుడు ఎఫెక్ట్ ఉంది, సూర్యుడు ఎఫెక్ట్ ఉంది, శనీశ్వరుడు యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. కాకపోతే మనం ప్రతి ఒక్కరిని దేవుడు అన్నాం. ఆడపిల్ల లక్ష్మి అన్నారు అంటే నేను జాగ్రత్తగా ఉంటాను, చిన్నపిల్లలు దేవుడు అన్నాను, వాడిని నేను కోటను, గంగమ్మ అమ్మవారు అన్నాను, అందుకని నదిని జాగ్రత్త పదిలో చూసుకుంటాం. ఏదో ప్రతి చోట దేవుడు ఇదన్నీ పెట్టి శనీశ్వరుడు అన్నాము, గురుడు అన్నాము, ప్రతి ఒక్కరిని ఒకరిని గౌరవంతో మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క గ్రహము మనుషుల మీద ప్రభావితం ఉంటుంది, కానీ ఎస్టాబ్లిష్ చేయడానికి సైన్స్ యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. అది వాళ్ళ యొక్క ఇదనమాట. కానీ రిజల్ట్స్ అయితే వస్తున్నాయి కదమ్మా, రిజల్ట్స్ అయితే మనకు తెలుస్తుంది. చంద్రుడు లేకపోతే లేడీస్ సైకిల్స్ కూడా డిస్టర్బ్ అవుతాయి. కరెక్ట్గా చెప్పాలంటే 28 సైకిల్ డిస్టర్బ్ అవుతుంది, డెఫినెట్గా అవుతుంది. బ్లడ్ ఊజింగ్, ఎలక్టివ్ సర్జరీస్లో బ్లడ్ ఊజింగ్ ఎక్కువ ఉంటుందని డాక్టర్స్ చెప్తారు. మీకు అనుకుంటా డాక్టర్స్ వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు కానీ ఏమంటే మీరు ఒకసారి చేస్తారు. కొంతమంది మనం ఒప్పుకునేవాళ్ళు, మన శాస్త్రం గొప్పది, మనం ఇలా ఉండాలి అనుకున్నవాళ్ళు, హోలిస్టిక్ అప్రోచ్ కానీ అప్రోచ్ అయ్యేవాళ్ళందరూ కూడా డెఫినెట్గా వాళ్ళు ఒప్పుకోవడం జరుగుతుంది. నిజంగానే బ్లడ్ ఊజింగ్ ఎక్కుతుంది ఎలక్టివ్ సర్జరీలో, మేము కొంతమంది అవాయిడ్ చేస్తాము కొన్ని సందర్భాల్లో అంటుంటారు అనమాట. అది వాళ్ళ యొక్క సొంత నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళ నాలెడ్జ్ మీద ఆధారపడి ఉంటుంది. కొంతమంది ఏం కాదు, కామనే కదా అంటారు కదా, ఇప్పుడు దెబ్బ తగిలింది బ్లడ్ ఎక్కువ పోతుంది, కామన్ అండి పోతుంటుంది అంటారు. కానీ మూన్ యొక్క ఎఫెక్ట్ ఉంటుంది గ్యారంటీగా. ఈ గ్రహాలప్పుడు ఆ ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ స్పియర్ వల్ల కానివ్వండి, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ వల్ల డిస్టర్బెన్సెస్ ఉంటాయి కాబట్టి సునామీలు వస్తాయి, వరదలు వస్తాయి ఏమండి, తర్వాత భూకంపాలు, అట్రాక్షన్ వల్ల టెక్టానిక్ ప్లేట్లో డిస్టర్బెన్సెస్ ఉంటాయి. మాల్టన్ రావా కదండి, కోర్లో ఉండేదంతా కూడా లావా కదా, ఆ లావా ఉబ్బిపోవడం వల్ల కొద్దిగా బస్ట్ అవ్వడం వల్ల సంథింగ్ వాల్కనైజర్స్ వస్తాయి. ఇవన్నీ ఆస్ట్రానమికల్గా సెలెస్టియల్ ఫీచర్స్ని మనం జ్యోతిష్యులు పూర్వకాలంలో ఆస్ట్రాలజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సైంటిస్టులు అంటామండి, వాళ్ళని ఋషులు అంటాం కదా, వాళ్ళు 2 మిళితం చేశారు. అందుకే ఇంటిగ్రేటెడ్ సైన్స్ అంటాం. మనకి మనుషులకి ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది ఇప్పుడు డెఫినెట్గా ఇప్పుడు సోలార్ మ్యాక్సిమా కనుక కొరోనా మాస్ ఎగ్జెక్షన్ హై లెవెల్లో జరిగింది అనుకోండి, ఇక్కడ అన్నీ పేలిపోతే మనం ఉంటాం లేదు తెలియదు. ఎలాగైతే ట్రయాసిక్ పీరియడ్లో క్రెటేషియస్ పీరియడ్లో మెరైన్ ట్రాన్స్గ్రెషన్ రెగ్రెషన్, సముద్రం భూమిని ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది, అలాగా రాక్షస బళ్ళని చనిపోయాయి. అదేవిధంగా రేపొద్దున కరోనా మాస్ ఎజెక్షన్ హై ఫ్లేర్తో వచ్చింది అనుకోండి, మన అన్ని బ్లాస్ట్ అయిపోతాయి, వెళ్తున్న కార్ తగలబడిపోతుంది, రేడియో స్టేషన్స్, శాటిలైట్స్ మొత్తం పేలిపోతాయి.
అది పెద్ద విపత్తు అవుతుంది కదమ్మా. డెఫినెట్గా ఈ యొక్క ప్రభావం అనేది ఉంటుంది. డెఫినెట్గా గ్రహాల యొక్క ప్రభావం మనుషుల మీద ఉంటుంది. దాన్ని మనం ఎంతవరకు తీసుకోవాలి? అలా అని చెప్పేసి నేను చెప్పాను కదా, నేను చెప్పిన వలన జరిగింది అని నేను అనుకుంటే ఏమవుతుందమ్మా, వారిని అగౌరవపరిచాం. అంటే మనకు అందరూ కావాలి, డాక్టర్స్ కావాలి, ఆస్ట్రోఫిజిస్టులు కావాలి, అందరు హౌస్ వైఫ్స్ కావాలి, అందరు కావాలి. కానీ ఆ సబ్జెక్ట్ని ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు తీసుకుని దాన్ని మూఢనమ్మకంగా ప్రమోట్ చేయకుండా మటుకు చాలా హ్యాపీగా ఉంటుంది అందరికి కూడా. సో మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే న్యాచురల్ కెలామిటీస్ అయితే వస్తూ ఉంటాయి, డిస్టర్బెన్సెస్ సెలెస్టియల్ ఫినామినా అండి, సెలెస్టియల్ ఫినామినా. అంతేగాని 5 గ్రహాలు కలిసినాయి కాబట్టి ధనయోగం వస్తుంది, 5 గ్రహాలు కలిసి పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి ఇలాంటివి ఉంటాయి సినిమాల్లో, పాత సినిమాల్లో కానీ మనం చూస్తుంటాం కదా, అదిగో వచ్చేసింది కాబట్టి రాజుపో. దానివల్ల కాదండి, ఆ రోజు కొరల్ మాస్ ఎజెక్షన్ ఉన్నప్పుడు ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి. అది కూడా ఇంపార్టెంట్ అండి. అంటే వేరియస్ ఫ్యాక్టర్స్. నాకు చాట్లో 5 గ్రహాలు ఒక చోట కలిసాయి కాబట్టి నేను చెప్పేస్తున్నాను. కానీ జరగనప్పుడు, ఇప్పుడు మీరు ఇంకా ముందు ముందు మనం తెలుసుకుంటాం 2019 తర్వాత ఎందుకు అన్రెస్ట్ అవుతుంది వరల్డ్ అంతా. రాహుకేతుల మధ్య ఎక్కువ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. మొత్తం మంది రాహుకేతులు నార్త్ నోడ్, సౌత్ నోడ్ అండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మ్యాథమెటికల్ పాయింట్స్ ఇవి రెండు ఉన్న గ్రహాల్లో తిరుగుతూ ఉంటాయి కదా, ఒకసారి ఇటు పక్కకు వస్తాయి, ఒకవైపుకే వస్తాయి, అంతే కదా. ఉన్న గ్రహాల్లో తిరుగుతా వచ్చినప్పుడు ఏమవుతుంది, ఎవ్రీ 120 years కానివ్వండి, 130 years, 200 yearsలో ఒక డివాస్టినేషన్ అనేది జరుగుతూ ఉంటుంది హెల్త్ వల్ల. ఇప్పుడు కరోనా వచ్చింది, లాస్ట్ టైం ఇన్ఫ్లుయెంజాస్ వచ్చాయి, ఫ్లూస్ వచ్చాయి, ఎవ్రీ 120 years ఏదో జరుగుతూనే ఉంటుంది. ఇదంతా కూడా మనకి మన పూర్వీకులు ఇచ్చాడు. దాన్ని మనం ఆస్ట్రాలజీ అని, జ్యోతిష్యం అని చెప్పేసి నేను పూర్తిగా అప్గ్రేడ్ లేకపోయినా, ఇప్పుడు నేను జ్యోతిష్యం అని నేను చదువుకోలేదు, ఓకే, నేను ఒక స్మార్త విద్యార్థి, నేను జ్యోతిష్యం చెప్పాను అనుకోండి, నాకు ఆ పార్ట్ తెలియకపోవడం వల్ల నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారు. నాకు ఆ నాలెడ్జ్ ఉందనుకోండి, మీరు మాట్లాడరు కదా. మీరు ఆస్ట్రోఫిజిస్టు, నాకు ఆస్ట్రోఫిజిక్స్ నేను తెలుసుకున్నాను, ఓకే, చేసిన తర్వాత జ్యోతిష్యం కూడా నేను నేర్చుకుని మాట్లాడుతున్నప్పుడు డెఫినెట్గా మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి ఏదో పాయింట్లో అవకాశం ఉంటుంది, లేకపోతే ఏం లేదంటారు. అది అందువలన ప్రతిదానికి కూడా అన్రెస్ట్ అనేది ఏర్పడుతూ ఉంటుంది, హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఇది ఎప్పటి నుంచి వస్తుందేమో, వస్తూ పోతుంటే అంతే. అన్రెస్ట్, న్యాచురల్ కెలామిటీస్ ఇవ్వంటే ఓకే, మరి యుద్ధం ఏంటి అసలు? వారు కూడా ఇండికేటెడ్ దేశాల మధ్య జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి ఆధిపత్య పోరు కదమ్మా. ఇది మీకు క్లియర్ కట్ ఇండికేషన్. ఆధిపత్య పోరు వలన మేము పవర్ఫుల్గా ఉండాలి, మా ఆయిల్ వాళ్ళు తీసుకుంటున్నారు, డాలర్ రేట్ తగ్గిపోతుంది, ఇదంతా పొలిటికల్, జియో పొలిటికల్ జరిగేటువంటిది. ఇంట్లో అన్నదమ్ములకే మా అమ్మ గది వాడికి ఇచ్చిందని చెప్పి కొట్టుకుంటున్నారు కదమ్మా. అలాంటిది అక్కడ చాలా ఎక్కువగా ఉంది. అంటే మనం ప్రతిదీ జ్యోతిష్యాన్ని లింక్ చేయకుండా ఆస్ట్రానమికల్ ఫీచర్ కింద తీసుకుంటూ మనకు పూర్వీకులు చెప్పిన దాన్ని మనం ఎలా లింక్ చేసుకుంటాం. ఇప్పుడు యుద్ధం అండి మరి రష్యా నుంచి జరుగుతూనే ఉంది. ఇప్పుడు నేను వచ్చేసి ఇంకో యుద్ధం చెప్తున్నాను అనుకోండి, ఆల్రెడీ కామన్ జరుగుతుంది కదా, ఇరాన్ గురించి చెప్పడం జరుగుతుంది, టాక్స్ జరుగుతున్నాయి, అది తెలిసిందే చెప్పినట్టు అవుతుంది. అలా కాకుండా మన ఎవిడెన్స్ని మనం ఇంకో విధంగా క్రోడీకరించేంత సైంటిఫిక్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మనం వాటిని కనుక మనం ప్రజెంట్ చేయగలిగితే మంచి ఫలితాలు వస్తాయి. రేపు పొద్దున ముందు తరాలకి. ఇప్పుడు మనం పరిహారం చేసి సిద్ధం ఆగుతుందా? ఆగదు. అవును కదా, మీకు అర్థమవుతుందా? మరి అన్నప్పుడు అందుకనే అనమాట మనకి హ్యూమన్ ఎఫెక్ట్స్ వరకు ప్లానెట్స్ హ్యూమన్స్ మీద ఎలా ప్రభావితం చూస్తుందో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం చూసుకున్నాం. రిమైనింగ్ అనేది జియో పొలిటికల్ స్టేటస్లో వాళ్ళు తీసుకోవాల్సిన పొలిటికల్ ఇష్యూస్ ఏవైతే అవి నడుస్తాయి అనమాట. పరిహారం వల్ల యుద్ధం ఆగదు అనుకున్నప్పుడు అక్కడ పరిహారాలు జరుగుతుంటాయి, రెమెడీస్ అనేవి చేస్తూ ఉంటారు. మనకు మార్కులు ఎక్కువ రావాలనో, విజయం సాధించాలో, పెళ్లి జరగాలనో, రెండు కాదు సేమ్. నేను హ్యూమన్ ఎఫెక్ట్స్ అని చెప్పాను. ప్లానెట్స్ ఎఫెక్ట్స్ హ్యూమన్స్ మీద ఉన్న ఫలితాలు వేరు, నేను దేశాల మధ్య జరుగుతున్నప్పుడు ఫలితాలు వేరు. ఇప్పుడు ఒక వ్యక్తి ఫ్లైట్ ఎక్కారనుకోండి, ఫ్లైట్ చనిపోయారు, జాతకంలో చూస్తే పూర్ణ ఆయుష్ ఉండొచ్చు. ఇక జాతకం ఏం చెప్పిందండి, నేచురల్ కెలామిటీస్కి మనం చూసుకోవాలి జాగ్రత్తగాను. ఎంత ఆయుర్దాయం ఉన్నా, ఇప్పుడు భూమి కంపించేలా మొత్తం వచ్చి అందరూ చచ్చిపోతారు. ఇప్పుడు జపాన్ సునామీలు చనిపోయినప్పుడు వాళ్ళకి అందరికి ఆయుష్ అయిపోయినట్టు. అందుకని జాతకాన్ని ఎంతవరకు జాతకం వాడుకోవాలి అంత వాడుకోవాలి. అందుకని ప్రతిదీ జాతకంలో నేను చెప్పేశాను, నేను ముందే చెప్పాను, నేను గొప్ప అనుకుంటే ఏమవుతుందమ్మా, మీరు నేను ఇది చేసుకున్నట్టు ఉంటుంది. దానివల్ల ఎదుటి వాళ్ళు మన చిన్న చూపు చూస్తారు. రెమెడీస్ నాకు ఎంతవరకు అవసరం ఉపయోగపడతాయి, ఎంతవరకు మన కర్మ సిద్ధాంతంలో దృఢకర్మ ఎలా ఉంది బేరీజ్ వేసుకుంటాం, నాకు కావాల్సింది ఏంటి అనేది బేరీజ్ వేసుకుంటాం. అంతేగాని ఇప్పుడు నాకు ఇమ్మీడియట్గా టెస్లాలో జాబ్ కావాలి, డిగ్రీ చదివాను, వెళ్ళి పూజ చేస్తే నాకు రాదు కదా. టెస్లాలో జాబ్ రావాలంటే రాదు, లేకపోతే ఒక టాప్ కంపెనీలో ఐఏఎస్ ఆఫీసర్ అంటే మన ప్రయత్నం ఉండాలి, తగిన క్వాలిఫికేషన్ ఉండాలి. తర్వాత ఈ ఎఫెక్ట్స్ని మనం సెలిస్టికల్ ఎఫెక్ట్స్ మన మీద ఎలా చూపిస్తాయి, మనం గతంలో కూడా చెప్పుకున్నాం, ఒక గ్రహం ఎలా ప్రభావితం చూపిస్తుంది అనేది ఎవిడెంట్గా ఉంటుందన్నమాట. ఆ ఎవిడెన్స్ని మనం ప్రూవ్ చేయగలగాలి. కన్వెన్షనల్ మోడ్లోకి వెళ్ళకూడదు. ఇప్పుడు నువ్వు చదువుకోవాలి కాబట్టి ఎర్రవత్తితో 5 దీపాలు ఈ రకంగా పెట్టి నీ చదువు వస్తుంది, అది కన్వెన్షనల్ మోడ్ ఆఫ్ ఆస్ట్రాలజీ. కన్వెన్షనల్ మోడ్ అది. దానికి అక్కడ నాకు క్రియ జరగట్లేదు,
ఇప్పుడు నన్ను సో నేను ఫిజిక్స్లో దీపం పెట్టేసాను అంత పైవాడ చూసుకుంటాడంటే నాకు కాదు. ఫిజిక్స్ రాదండి, నా ఫిజిక్స్ రాదు, నేను జేఈ ర్యాంక్ కొట్టాలనుకుంటున్నా, మీరు నాకు 5 ఒత్తులు దీపం పెట్టండి, సరస్వతమ శ్లోకం చదువుకోండి, ఇది చేయండి, లేకపోతే దక్షిణామూర్తి స్తోత్రం చేయండి అని చెప్పారు. స్వామి యొక్క అనుగ్రహం ఉంటుంది, నేను కాదనట్లా, కానీ కర్మ జరగట్లేదుగా. కర్మ లేనప్పుడు స్వామి కూడా ఎందుకు యాక్సెప్ట్ చేస్తాడు నన్ను కదా. అంటే ఏంటి, నేను చదువుకోవాలి, తర్వాత ఫిజిక్స్ టీచర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి, మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు నాకు చదువు లాజిక్స్ రాబోడానికి జాతకంలో ఏంటి అని తెలుసుకుని సాధన చేస్తూ అప్పుడు రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు దీపం పెట్టడం వల్ల ఎలా వస్తుంది, ఆవు నెత్తి దీపం పెట్టడం వల్ల ఇట్ హ్యాస్ గట్ సమ్ కెమికల్స్, ఫినైన్ అని చెప్పి ఫినాల్స్ అన్నీ ఉంటాయి, రిలీజ్ అవుతాయి. దానివల్ల మనకి మైండ్ సూతింగ్ అవుతుంది. మన సిద్ధాంతంలో ఉంది ప్రతిదీ మన మీద పనిచేస్తుంది, దీపం పనిచేస్తుంది. అలా అని చెప్పేసి మరి ఎర్ర దీపం వేస్తే పనిచేస్తుందని కదా. అక్కడ ఆవు నెయ్యి ఉందా, నువ్వుల నూనె ఉందా, వెలిగించినప్పుడు జరిగినటువంటి కెమికల్ రియాక్షన్ వల్ల మన మైండ్ ప్రభావం చూపిస్తుంది, ప్రతిదీ చూపిస్తుంది కాదండి. కానీ ఆ చూపించిన ప్రశాంతత ఇచ్చినప్పుడు నాకు రిటైనింగ్ క్యాపబిలిటీ, రీప్రొడ్యూసింగ్ క్యాపబిలిటీ, అబ్జార్ప్షన్ క్యాపబిలిటీని మారుస్తుంది. నాకు ఇప్పుడు బాగాలేదండి, అన్ప్లెజెంట్గా ఉందండి, మీరు ఒక మంచి ఫ్లవర్ తీసుకొచ్చి పెట్టారు, న్యాచురల్ ఫ్లవర్స్, వెంటనే నాకు హ్యాపీగా ఉంటుంది. కొంతమంది మ్యూజిక్ వింటారు, ఆ మ్యూజిక్ వింటారు, ఇమీడియట్గా నేను అబ్జార్ప్షన్ పెరుగుతుంది అనమాట. అందుకని కర్మ ఉండాలి. ఇప్పుడు నాకు చాలామంది మీరు చెప్పడం చేత కాదా, మా అబ్బాయికి అలా కాదమ్మా, మీ అబ్బాయి ఫిజిక్స్లో వీక్ ఉన్నట్టున్నాడు కదా అన్నాం అనుకోండి, మీకు జాతకం చెప్పడం రాకపోతే వదిలేయండి, డాక్టర్ అవ్వాలి మా అబ్బాయి అంటారు. ఎలా అవుతారు? ఫిజిక్స్లో 180కి 40 కూడా రావట్లేదు, 720కి కొడితే మనకి 60-70 మార్క్స్ వస్తున్నాయి. అవరు కదా, అది కూడా తెలుసుకోవాలి కదా. మనం తెలియకుండా నేను చెప్పేసాను అనుకోండి, ఇబ్బంది అవుతుంది. అక్కడ మనం స్కోర్ లాస్ అవుతుందామండి మూఢనమ్మకంగా. లేకపోతే జాగ్రత్త చెప్పుకుంటే ప్రతి ఒక్కరు జ్యోతిష్యం చేస్తారండి. రిజల్ట్స్ రాకపోవడం వల్ల ఏమవుతుందంటే, మా అమ్మగారు దీపం పెట్టారు, ఉపాసం ఉన్నారని చెప్పి మా నాన్న అప్పు చేసుకుని భాష దీక్ష చేయించారు, లేకపోతే ఇంకో చోటకి వెళ్ళాను, దక్షిణమూర్తి గారికి వెళ్ళాను అని మనకు రిజల్ట్స్ రావట్లేదు. నా కర్మ లేదు కాబట్టి మనం దేవుని మీద బ్లాక్ మార్క్ వేయటము, జ్యోతిష్యం మీద బ్లాక్ మార్క్ వేయడం జరుగుతుంది. అలా కాకుండా మనం అన్నీ ఫాలో అవ్వాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడు జ్యోతిష్యం మూఢనమ్మకంగా మళ్ళీ ప్రచారం అవుతుంది, పోట్రే అవుతుంది. ఎప్పుడండి? సో వాళ్ళు అనుకున్న చేయకపోతే కర్మ అనుకున్నది కనుక వాళ్ళంతా వాళ్ళు, లేకపోతే అదే ఇప్పుడు దాకా అదే అవుతుంది కదా. ఇప్పుడు 50% గురుగారి దగ్గరికి వెళ్తే రింగ్ ఇస్తాడు, అది ఇస్తారు, కానీ పనిచేయదు కదమ్మా. నేను చదవాలి కదా. రింగ్ పనిచేస్తుంది. భూమి నుంచి ఉద్భవించినటువంటి ప్రతి పదార్థం కూడా మానవుల మీద ఎఫెక్ట్ ఉంటుంది డెఫినెట్గా. ఎందుకని సోడియం చేతిలో పెట్టుకోలేం, కాలిపోద్ది కదా. యురేనియం కూడా భూమి నుంచి వస్తుంది, రేడియాక్టివ్, అలాగ ఉంటుంది అనమాట. అందుకని ప్రతి అంశాన్ని మనం జాగ్రత్త. కానీ ఆ స్టోన్ వేసుకోవడం వల్ల మార్పు వస్తుందా అంటే డెఫినెట్గా వస్తుంది. ఎలా అయితే భూతద్దం అలా పెట్టినప్పుడు చిన్నప్పుడు కాలుతుంది కదండి, ఆ సన్ రేస్ స్టోన్ మీద, ఒరిజినల్ స్టోన్ అండి, చాలా పర్టికులర్గా చెప్తున్నాను, ఒరిజినల్ స్టోన్స్ ఈరోజు దాదాపు 90% లేవు. అది చేసినప్పుడు ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఆ స్టోన్ నుంచి వచ్చినటువంటి సూర్య శక్తి కిరణాలు ఏవైతే ఉంటాయో అవి కన్వర్ట్ అవుతాయి ఎనర్జీగా. దానివల్ల ఆప్టిక్స్ ఈజ్ నథింగ్ బట్ ఆప్టిక్స్ అండి. ఇప్పుడు బయోఫోనటిక్స్ అని చెప్పి ఆప్టిక్స్ విత్ బయాలజీ, ప్రతి దాంట్లో మనం అన్నీ వాడుతున్నాం కదా. మన రత్నశాస్త్రం చెప్పారని చెప్పి నేను నమ్మను, వరాహి మీరు చెప్పారు కాబట్టి, ఇండియన్ చెప్పారు కాబట్టి, అలా కాదు, ప్రతిదీ మన పని చేస్తుంది. అందువల్ల మన చదువులో వెదగాలంటే మనం మంచి టీచర్ని పెట్టుకోవాలి, నా ప్రాక్టీస్ ఉండాలి. అయినప్పటికీ నేను ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు అన్నప్పుడు మనకు జ్యోతిష్యం గైడెన్స్కి ఉపయోగపడుతుంది. పక్కా రిజల్ట్స్ వస్తాయి అనమాట, ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి. అలా అని చెప్పి నాకు ఐఐటీ వస్తుందంటే ఐఐటీ ఉన్న సీట్లు తక్కువ, దాన్ని బెటర్ కాలేజ్కి వెళ్తాం అనేది చూసుకోవాలి. రాహుకేతువుల గురించి మీరు ఒక మాట చెప్పారు, వారి అనుగ్రహం అనేది. చాలా వరకు ఛాయాగ్రహాలు, పాపగ్రహాలు, ఇవన్నీ ఏంటి అసలు? మళ్ళీ అందులో కీలకమైంది రాహుకేతు అనుగ్రహం ఉందా, లేకపోతే పూజలు చేయించుకోవాలి, ఇంకా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళాలి, ఇక్కడ దోషాలు ఉన్నాయి, ఇవన్నీ నిజంగా వర్కౌట్ అవుతాయా? అవును. ఇప్పుడు రాహుకేతులు అనేవి మన ఛాయాగ్రహాలు అంటామండి. యాక్చువల్గా ఏంటంటే భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది కదా. చంద్రుడు ఉపగ్రహం, యాక్చువల్ చంద్రుడు కూడా గ్రహం కాదు, ఉపగ్రహం భూమికి కదా. ఆ ఎపరెంట్ పాత్, సూర్యుడు యొక్క ఎపరెంట్ పాత్ని ఇంటర్సెక్ట్ అవుతుంది. నార్త్ వైపు కలిసినటువంటి పాయింట్ని మనం నార్త్ నోడ్ అంటాం. దాన్ని వాళ్ళు డ్రాగన్ హెడ్ అంటారు వెస్టర్న్స్. కింద టచ్ అయ్యేదాన్ని మనకి సౌత్ వైపు దాన్ని సౌత్ నోడ్ అంటాం, దాన్ని డ్రాగన్ టెయిల్ అంటాం, దాన్ని రాహుకేతువులు. యాక్చువల్గా వీటికి వాల్యూ ఉంటుందా? గ్రహాలు కాదు ఇవి, మ్యాథమెటికల్ పాయింట్స్. ఓకే అమ్మా, ఇవి రెండు ఇలా ఉన్నాయి రాహుకేతువులు, అది వాస్తవం. దాని చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. ఓకే అమ్మా, ఎప్పుడు కూడా 180 degreesలో ఉండటం జరుగుతుంది, ఎక్సెప్ట్ నాడీ ఆర్మ్స్లో తప్పితే. ఇక్కడ ఎదురుగా అంటే అమ్మా ఆ డిస్టెన్స్ వేరుంటుంది ప్రతి రాశిలో ఉన్న గ్రహాలకి. సూర్యుడికి, మనం ఎర్త్కి, శనికి మనం చూసుకుంటే 1.2 బిలియన్ మైల్స్ నుంచి 1.5 బిలియన్ మైల్స్ ఉంటుంది, కానీ ఒకే చోట ఉన్నట్టు ఉంటుంది కదా. అంటే వేరు, ఒకే రాశిలో ఉండటం జరుగుతుంది, కానీ వలయాలు వేరుగా ఉంటాయి అన్నమాట. అంటే రాహుకేతులు అనేవి మ్యాథమెటికల్ పాయింట్స్.
ఎఫెక్ట్స్ ఉంటాయంటే 100% ఎఫెక్ట్స్ ఉంటాయి. దాని యొక్క స్థితిని బట్టి, ఆ గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మనకి ఎఫెక్ట్ చూపించడం జరుగుతుంది. ఇవి మూన్ యొక్క నార్త్ నోడ్, సౌత్ నోడ్, అంతేగాని గ్రహాలు కాదు, ఛాయాగ్రహాలు అంటాం మనం. వాటి వలన కుటుంబం మీద ప్రభావితం ఎలా ఉంటుంది, వ్యాపారంలో ఎలా ఉంటుంది, చదువు మీద ఎలా ఉంటుంది, హెల్త్ మీద ఎలా ఉంటుంది, అనేక రకాల అంశాలు, విద్యలో ఎలా పనిచేస్తాయి, ఇవన్నీ కూడా ఉంటుందన్నమాట. దాన్ని మనం జాగ్రత్తగా తెలుసుకోగలిగితే మనకు చాలా ఉపయోగపడుతుంది. అదండి రాహుకేతువులు. అలాగే ఇప్పుడు సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు. రవి రాహుకి 15 డిగ్రీల నుంచి లోపు కనుక ఉంటే 100% సూర్యగ్రహణం అని చెప్పచ్చు. 15 నుంచి 18 డిగ్రీస్లో రాహు రవిలు కనుక ఉన్నట్టయితే ఆ పాత్ పార్షియల్గా అవడానికి అవకాశం ఉంటుంది. మోర్ దెన్ 18 లేనట్టు. అలాగే చంద్రగ్రహణం అప్పుడు కూడా 9 డిగ్రీస్ లోపు. ఇవన్నీ పరాశర వరాహమిహిరులు వారు ఎలా క్యాలిక్యులేట్ చేశారు? ఈరోజు సౌత్ అవే డిగ్రీస్ ఇస్తున్నాం కదమ్మా. ఓకే, అలాగే కేతు చంద్రుడికి వచ్చేసి 9 డిగ్రీస్ లోపు, 9 to 13 ఏమో పార్షియల్ వస్తుంది. అలాగనమాట. అందుకని మనం చూసుకున్నట్లయితే చంద్రగ్రహణానికి కానీ వీటికి రాహుకేతు యొక్క ఇంపార్టెన్స్ అది ఉంటుంది. ఓకే, అది మ్యాథమెటికల్ పాయింట్స్ అనమాట. అంటే డెఫినెట్గా మన మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. అలా నవగ్రహాల్లో రాహుకేతువు ఛాయాగ్రహాలు, మిగతా 7 గ్రహాలేమో చాలా ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి గ్రహాలుగా వాటికి అంత పవర్ లేదు. ఈ ఛాయాగ్రహాలకు అంత పవర్ ఎందుకు ఉంటుంది? పవర్ ఎందుకు ఎవరు చెప్పారో లేదండి. ఛాయాగ్రహాలు మోస్ట్ అంటే రాహుకేతువుల గురించి అంత స్పష్టంగా ఎందుకని చూస్తూ ఉంటారు? మరి అది మనవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఉంటుంది. ఫియర్ క్రియేట్ చేయటం అమ్మా, అంతేనా? అలా అనుకుంటే అన్నిటికన్నా వర్స్ట్ ఎఫెక్ట్స్ గురుడు కూడా ఇస్తారు, శుక్రుడు ఇస్తారు, చంద్రుడు ఇస్తారు, అలా అనమాట. అందుకని రాహుకేతువుల వల్ల భయపడుతుంది నేను చెప్పిన దాన్ని బట్టి. ఏమా మీకు రాహుదశ వస్తుంది, చాలా ఇబ్బంది, ఓకే, భయపడిపోతాం మనం. పిల్లలు పుట్టలేదంటే నీకు రాహుకేతు ఇది ఉంది, ఓకే, చాలా ఇబ్బంది పడిపోతాం. అలా చెప్పడం లేదు. ఏ గ్రహం మంచిది కాదు, ఏ గ్రహం చెడ్డది కాదు. నా కర్మను బట్టి, నాకు వచ్చినటువంటి వైబ్రేషన్స్ని బట్టి పనిచేస్తుంది. ఎందుకు పనిచేయమ్మా? మనం చిన్నప్పుడు చదువుకున్నాం ఇన్నర్ ప్లానెట్స్, అవుటర్ ప్లానెట్స్, బుధ శుక్రులు ఇన్నర్ ప్లానెట్స్. మరి 18 డిగ్రీస్ నుంచి 48 లోపే ఉంటారు, 18 to 38 లోపే ఉంటారు. ఎవరు? మన బుధుడు రవికి. మరి ఇదే రవి బుధులకు కాంబినేషన్లో మన రాసులు కట్టేటప్పుడు, జాతకం కట్టేటప్పుడు పరాశర మహాముని చెప్పినప్పుడు కూడా అదే డిఫరెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. మరి ఎలా చేశారు ఆ రోజు? మరి గెలీలో 1609లో వచ్చారు కదా, 1609 గెలీలియో, నాకు తెలిసినంత వరకు. దానికి ముందు మరి 2-3 వేల సంవత్సరాల క్రితం కూడా మన వాళ్ళు సబ్జెక్ట్ చెప్పారంటే వాళ్ళు ఏదో వాడుంటారు, ఇన్స్ట్రుమెంట్ అది, టెలిస్కోప్ కావచ్చు, ఏదైనా వాడుంటారు. అవి ఏమయ్యాయంటే న్యాచురల్ కెలామిటీస్. మీకు చెప్పాను కదా, 1737లో గంగా నదిలో వచ్చినటువంటి వరద ప్రభావం 30 అడుగుల పైన వచ్చింది, చాలా డిస్టర్బెన్స్ అయిందని చెప్తున్నారు. అప్పుడు మన గ్రంథాలు ఎన్నో పోయి ఉండొచ్చు కదా, యుద్ధాలని పక్కకు పెడదాం, యుద్ధాలు ఎలా జరిగినా ఎత్తుకుపోయారని అనుకుందాం అన్నమాట. ఇవన్నీ మరి ఎలా చూశారు? మరి ఆ రోజు వచ్చినటువంటి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఈ రోజు ఉన్నటువంటి మనం గ్రహాలు ఏమి నమ్మొద్దు అది అనుకుందాం. కానీ రవి బుధులు ఇన్నర్ ప్లానెట్స్ అదే డిగ్రీస్లో వస్తున్నారు కదా. శుక్రుడు రవికి 48 డిగ్రీస్ లోపే ఉంటాడు. అలానే కడుతున్నాం కదా. ఇప్పుడు మేషంలో రవి ఉండి కర్కాటకంలో బుధుడు ఉండడు, మ్యాక్సిమం వృషభంలో ఒక పాయింట్ వరకే ఉంటాడు. శుక్రుడు కూడా వృషభం ఎండింగ్ దాటి వెళ్ళడు. ఈ యొక్క 60 డిగ్రీస్ 48 డిగ్రీస్ లోపే నడుస్తున్నారు వీళ్ళిద్దరు. ఇదే వాళ్ళు కట్టారు, లెక్క కట్టారు మనకి. అంటే ఏమవుతుంది? డెఫినెట్గా మన వాళ్ళు సైంటిస్టులు, మనం అప్గ్రేడ్ ఇవ్వలేకపోవడం వల్ల మనం ఏంటంటే చేతకాని వాళ్ళు, లేకపోతే మీకు చెప్తాను, ప్లూటో ఉంది. మన చిన్నప్పుడు చదువుకున్నాం ప్లూటో గ్రహం. 1930లో ప్లూటో గ్రహం అని అన్నారు, 2006లో నో అన్నారు. ఎందుకని? ప్లూటో ఈజ్ షేరింగ్ విత్ క్యూపర్ బెల్ట్. దానివల్ల అది స్వయం ప్రతిపత్తిని కోల్పోయిందని చెప్పి ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ చెప్పింది. అందువల్ల తీసేశారు. మరి అలాంటి స్టడీస్ రాహుకేతు మీద జరగాలి, శని అన్నిటి మీద జరగాలి కదా, జరగలేదు స్టడీస్. అంటే మన వేదిక్ సైన్స్లో ఏదైతే ఉందో దాని మీద స్టడీస్ జరగకపోవడం వలన మనం ఏం పనిచేయదు, ఆయుర్వేదం పనిచేయదు, లేకపోతే ఇంకోటి పని. అంటే నేను చెప్తానమ్మా, ఏదో చెప్తా ఉంటారు కదా, ఆయుర్వేదం పనిచేయదండి, వేస్ట్ అండి, ఎన్ని పనిచేస్తుంది? యాక్చువల్గా థ్రోట్ ఇన్ఫెక్షన్ అన్నిటికీ పనిచేస్తుంది కదా. అలాగే మన జ్యోతిష్యం నెగ్లెక్ట్ చేయడం వల్ల కానీ, మన పూర్వీకుల్ని సైంటిస్టులు అంటే ఒప్పుకోకలేక ఇలా జరిగినటువంటిది. డెఫినెట్గా స్టడీస్ ఇలా చెప్తారు అనమాట. సో మీరు ఒప్పుకోండి, జ్యోతిష్యమే అసలు సైన్స్ కాదు, ఒక శాస్త్రమే కాదు అన్నప్పుడు మీరు వాళ్ళని సైంటిస్టులు అనడం అనేది కూడా యాక్సెప్ట్ చేయరు కాదమ్మా. సన్ స్పాట్ థియరీ గురించి చెప్పారు ఆయన, మరి సైంటిస్ట్ కాదని ఎలా అంటారు వరాహమిహిరులు మీరు? ఓకే, సూర్య సిద్ధాంతం, పంచ సిద్ధాంతిక, బృహత్ సంహిత, వీటన్నిలో చూడండి. ఇప్పుడు వాతావరణ పరిస్థితులు అలా అనుకోండి, మీటరాలజీ కూడా చాలాసార్లు ఫెయిల్ అవుతుంది కదా. ఈరోజు వర్షం పడుతుందంటారా, ఎంతమంది ఇబ్బంది పడుతున్నాం మరి. ఓకే, మరి ఈ పూర్వకాలంలో మరి ప్రెగ్నెన్సీ ఆఫ్ క్లోడ్స్ అన్నీ బాగానే పోయి, ఈరోజు పొల్యూషన్ రావడం వల్ల అన్నీ పని చేయట్లేదు. క్యాల్కులేషన్ చేసుకోవడం, తర్వాత గ్రహాలకు గమనాలు మారుతున్నాయి కదమ్మా, యాక్యురసీ చేయట్లేదు కదా. ఎప్పటికీ మనం అదే చూసుకుంటాం అనమాట. యాక్యురసీని పెంచుకోవడానికి మనం ఏం చేస్తాం అనేది కూడా ఆలోచించుకోవాలి. అందువల్ల జ్యోతిష్యం మూఢనమ్మకం అనేది
వాళ్ళ పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు మీరున్నారు, మీరు నమ్మరు. సపోజ్ నేను ఏదో మీకు ఒక చిన్న సొల్యూషన్ చెప్పాను, మీరు సాధన చేయండి అన్నాను. రిజల్ట్ అనేది ఇంటెన్సిటీ ఆఫ్ కర్మ, తీవ్రతను బట్టి వస్తుంది. కర్మ తీవ్రతను బట్టి రిజల్ట్ వస్తుంది. అందుకని నా జాతకంలో ఒక గ్రహం పూర్తిగా బలహీనంగా ఉంది, నేను దానికి పరిహారం ఏంటి ఒక రింగ్ వేసుకుని జపం చేసి వదిలేశాను, రిజల్ట్ రాలేదు. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలాగైతే నాకు సిబిల్ స్కోర్ అసలు బాగాలేదనుకోండి, 300 ఉంది, నాకు లోన్ ఇవ్వరు. నేను దానికి 600 800కి వెళ్తే నాకు లోన్ వస్తుంది కదా. జస్ట్ లైక్ కర్మ అనేది సిబిల్ స్కోర్ పెట్టుకుంటే జనాలకు అర్థమయ్యేట్టు, జనాలు చెప్పాలంటే అలాగా. అందుకని మూఢనమ్మకం కాదమ్మా. మూఢనమ్మకం ఎలా అంటే ఇంత మాట్లాడుతుంటే రవి బుధుల యొక్క అది వాళ్ళు ఉంది లెస్ దాన్ 38 degrees 28 degreesలో ఉన్నప్పుడు 18 degrees నుంచి 40 degreesలో బుధుడు శుక్రుడు ఉండటం జరుగుతుంది కదా మనకి ఇద్దరు కూడా. మరి ఆ రోజు ఇచ్చినప్పుడు సైన్స్ కాదని ఎలా అంటారు? చెప్పింది పరాశర మహాముని వరాహమిల్లు వారే కదా, వాళ్ళు సైంటిస్టులే కదా. అది నేను అంటుంది, అది గమనించాలి మీరు. ఓకే, ఇప్పుడు మరి రాహు కేతువులకు సంబంధించి బోల్డని పరిహారాలు రెమెడీస్ చేయించుకుంటుంటారు. వాటి కోసం సపరేట్గా ఒక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, అక్కడికే వెళ్ళాలి, అక్కడే పూజ చేయించుకోవాలి. అది కూడా ప్రత్యేకమైనటువంటి రోజుల్లో చేయించుకోవాలి. శ్రీకాళహస్తిలో కూడా అలాగే ఉంటుంది. పర్టికులర్గా రాహు ఎప్పుడైతే ఎంటర్ అవుతారో ఆ కాలంలోనే చేయించుకోవాలనేది. ఈ వీటన్నిటిని ఏమంటారు మరి మీరు? రాహు అనేవాడు ఎంతో మంది సినిమా స్టార్స్ని కానీ స్పోర్ట్స్ స్టార్స్ని కానీ పొలిటికల్ కానీ హై పొజిషన్ తీసుకెళ్ళిన వ్యక్తి రాహు అనేవాడు. భయపడాల్సిన అవసరం లేదు. అర్థమైందమ్మా? రాహు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తానని స్థితిని బట్టి, గురుడు కూడా వరస్ట్ సిచ్యువేషన్స్ ఇస్తాడు, శుక్రుడు ఇస్తాడు, అన్ని గ్రహాలు ఇస్తాయి అనమాట. రాహుని వాళ్ళు బెమ్మేద కాల సర్ప జాతకంలో మీకు ఒకటి విచిత్రం చెప్తే, నేను కాలసర్ప దోషం అనేది అసలు ఆస్ట్రాలజికల్ డిక్టంలో లేదు. దెర్ ఈజ్ నో వర్డ్ కాల్డ్ కాలసర్ప దోషం ఇన్ ఆస్ట్రాలజికల్ డిక్టం. ఆస్ట్రాలజీ ఏముందండి? కాలసర్ప యోగం. ఇట్ ఈస్ ఇన్ ఇండియన్ ఆస్ట్రాలజీ. అంటే ఏంటి? ప్రపంచానికి వర్తిస్తుంది. ఇప్పుడు 2019 నుంచి చూస్తున్నాం, చూసారు, రాహుకేతుల మధ్య గ్రహాలన్నీ ఉన్నాయి. దానివల్ల రకరకాల ఇబ్బందులు, యుద్ధాలు అనుకోండి, కెలామిటీస్ అనుకోండి, అనేక రకాల ఇబ్బందులు, సంబంధ బాంధవ్యాలు కానీ ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి అంటే ఈ యొక్క రాహుకేతు కాలసర్ప యోగం అంటే దేశానికి వర్తిస్తుంది, మనుషులకు వర్తించదు. మరి దోషం అనేది వ్యక్తులకు వర్తిస్తుందా? అసలు వర్తించదు. దోషం అనేది లేదు అసలు. దాని గురించి మీరు రీడ్ బిట్వీన్ లైన్స్ అన్నట్టు మీరు అర్థం చేసుకోండి. అవన్నీ మనకి ఆడిట్ ఫిగర్ చేస్తే $30 trillion అమెరికా నెంబర్ సూపర్ పవర్ కదమ్మా. మన చాలా సూపర్ పవర్ అవుతుంది ఆడిటర్ ఫిగర్ చేస్తే. మన పూజల మీద జరిగేటువంటి బిజినెస్లు ఏం చేస్తే మరి ఇవన్నీ కూడా కమర్షియల్ అయిపోయాయా? దోషం అనే దాని పేరు పెట్టేసరికి భయం వేస్తుంది, భయం వేసిన తర్వాత ఒక పరిహారం ఇంకో చోటికి వెళ్ళిపోతాం. అంతే కదమ్మా. ఇప్పుడు డెఫినెట్గా అంతే కదా. మెడికల్గా ఏదన్నా మీరు చెప్తేనే నేను భయపడి టెస్ట్ చేయించుకుంటాను. అంతే కదమ్మా. పూర్వకాలంలో చిన్నప్పుడు గానిగిలికి వెళ్ళి నూనె తెచ్చుకునేవాళ్ళం, కేజీ ₹5 అలాగా. తినద్దు అని చెప్పేసి ఏదో ఒక పూరి యాడ్ ఇచ్చేసి చేశారు. ఇప్పుడు మళ్ళీ కోల్డ్ ప్రెస్ ఆయిల్ తీసుకోమని చెప్పి చేస్తున్నారు కదా. అలాగే ఏంటంటే ప్రతిదానికి కూడా ఒక ఫీర్ అనేది ఇంజెక్ట్. అది కూడా నాకు తొందరగా రిజల్ట్ కావాలి. వచ్చేవాళ్ళు కూడా, గురుగారు నాకు రాహు దశ నడుస్తుంది, నిజంగా ప్రాబ్లం కదా, అసలు నువ్వేం చేస్తావు నాకు తెలియదు కదా, పెట్టుబడి పెట్టకూడదని నాకు తెలియదు, పెట్టేశాను, డబ్బులు పోయి రాహు దశ వల్ల నేను వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఎన్కరేజ్ చేసుకుంటాం కదా. మీరు కమర్షియల్ వీలో ఉన్నప్పుడు ఏదైనా సరే, ఎవరైనా సరే అలానే ఉంటారు. అది ఏ ఫీల్డ్ అయినా కానీ అలా ఉంటుంది. అందువల్ల కాలసర్ప దోషం అనేది ఆస్ట్రాలజీ డిక్టంలో అసలు లేదు. కాలసర్ప యోగం అంటారు. కొంతమంది ఇదిగా అనుకోవచ్చేం కాదు. కొంతమంది మిమ్మల్ని అంటారు, బోల్డ్ అని మాటలు కూడా వస్తుంటాయి, కింద కమెంట్లు కూడా వస్తుంటాయి. ఎందుకంటే పూజలు కూడా అవుతున్నాయి, అక్కడ పరిహార దోషాలు అవుతున్నాయి, దానికోసం తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ రాహుకేతువు రిలేటెడ్ చేసుకుంటే మళ్ళీ కాళహస్తి గ్రహణాల టైంలో ఓపెన్ ఉంటుంది. మళ్ళీ స్వామివారిని దర్శించడం తప్పలేదండి, స్వామివారికి ఏదైనా చేయొచ్చు. కాకపోతే దీంతో నేను భయపడిపోవటం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు మనకి సైన్స్ అంతా కూడా ఇది లేదు అని ఇబ్బంది పెడుతున్నారు కదా, ఇలా చేయబట్టే కదా. ఇప్పుడు నేనేదో ఉంది చేసుకున్నాను అంటే ప్రాబ్లం లేదు. నేను ఇన్ఫ్లుయెన్స్ చేసి దీనివల్ల ఇది జరుగుతుంది అంటే ఎట్లాగా కదా, ఆ భాగంలో నేను మాట్లాడుతున్నాను. అందుకని నిజంగా కాలసర్ప ఆస్ట్రాలజీ డిక్టంలో ఎక్కడ చూసుకోమనండి. మరి ఇది ఎప్పుడు వచ్చింది, ఎందుకు బయటకు వచ్చింది అంత పెద్దగా దోషం అనేది? జరుగుతూనే ఉంటుంది. దాని గురించి మనం మాట్లాడకూడదండి పబ్లిక్ ఫోరమ్స్. ఓకే, యోగం గురించి మాట్లాడుకోవాలి. యోగం అనేది దేశానికి వర్తిస్తుంది. ఇప్పుడు జరిగే యుద్ధాలు కానీ ఇవన్నీ రాహు ఆ మ్యాథమెటికల్ పాయింట్స్లో అన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి, మూన్ యొక్క నార్త్ నోడ్ సౌత్ నోడ్ మధ్యలో గ్రహాల యొక్క గమనం జరుగుతుంది కాబట్టి ఆ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో దానివల్ల మనుషుల యొక్క మారటం కానివ్వండి, ప్రజెస్ వల్ల కానీ, జియోపొలిటికల్ స్ట్రెస్ కానీ దీనివల్ల ఇంపాక్ట్ చూపిస్తుంది. అదైందమ్మా. అందువల్ల ఇప్పుడు హత్యలు కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి ఈ యొక్క మూన్ ఈ డిస్టర్బెన్సెస్ వల్ల కానివ్వండి, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్ట్రెస్ వల్ల కానీ, మ్యాగ్నెటిక్ స్పీడ్లో జరిగేటువంటి మార్పుల వల్ల కానీ రకరకాల ఇబ్బందులు. దాని మీద స్టడీస్ జరగలేదు కదమ్మా. ఇప్పుడు మెడిసిన్ అనుకోండి $1 trillion ఖర్చు పెడతాం, $1 trillion ఖర్చు పెడతాం, రీసెర్చ్ చేస్తాం. నాకేమొస్తుంది? రేపు పొద్దున బిలియన్ డాలర్స్ కంపెనీ అవుతుంది నాకు. కానీ దీని మీద చేయడం వల్ల ఎవరికి ఉపయోగం లేదు కదా. ఆస్ట్రానమికల్గా వాళ్ళు చేసుకోవడానికి వాళ్ళకే టైం లేదు కదా మేడం.
వాళ్ళకే డబ్బులు బోల్డ్ అయిపోతాయి. మనం ఒకసారి ఆ పైన బోయింగ్ పంపిస్తేనే ఎన్ని రోజులు అయింది స్పేస్ ఎక్స్ మళ్ళీ చేసేంత వరకు. అందువల్ల ఏంటంటే ఆ రిజల్ట్ అనేది ఏముంటుంది, వివిధ అంశాల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం ఎలా తీసుకోవాలని చూడాలి. కాకపోతే కాలసర్ప యోగము అనేది ఉంది కానీ దోషం అనేది శాస్త్రం లేదు జ్యోతిష్యంలో. మిగిలింది అనేది కన్వెన్షనల్ మోడ్ ఆఫ్ ఆస్ట్రాలజీ. ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి. మీరు నా దగ్గరికి నాకేం జాతకం తెలియదు అనుకోండి, పూర్తిగా అవగాహన లేదు అనుకోండి, అమ్మ రావి చెట్టు చుట్టూ ఒక 16 ప్రదక్షిణలు చేయండి, స్వామి అనుగ్రహం వస్తుంది, ఒక కన్వెన్షనల్ మోడ్ కరెక్టే. కానీ అదే మన దగ్గరికి వచ్చారు, రిజల్ట్ రాకపోతే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, ఎవిడెన్స్ బేస్డ్ మోడ్లోకి వెళ్ళాం, రిజల్ట్ రాలేదు అనుకున్నప్పుడు మిమ్మల్ని నన్ను నేను స్కాన్ చేసుకోవాలి. నేను చదువుతున్నానా, వ్యాపారం కరెక్ట్గా ఉందా లేదా, కరెక్ట్గా చేసుకోగలుగుతున్నానా, సరిగ్గా మాట్లాడగలుగుతున్నానా, ఏ ఫీల్డ్లో ఆ ఫీల్డ్లో అనమాట. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపాలు వస్తున్నప్పుడు ఎక్కడ యుగో క్లాషెస్ వస్తున్నాయా లేదా, అది గ్రహస్థితి మనకు చూపిస్తుంది కొంత. దాని ప్రకారం తీసుకోనుకోండి ఎవిడెన్స్ బేస్డ్లోకి వెళ్తాం. ఈ 2 ఉన్నాయి. రెండింటిలో మనం ఏది ఆప్ట్ చేస్తామని, అంటే వారిని తప్పని నేను అనండి, అనడానికి నాకు అధికారం లేదు. మామూలుగా అయితే ఎవరిది వాళ్ళది, కానీ వాస్తవం మనం మాట్లాడుకుంటే ఇలా ఉంటుంది. సో ఇవన్నీ ఇప్పుడు మీరు అన్నట్టుగా కన్వెన్షనల్ కాదు, లేకపోతే సైన్స్ బేస్డ్గా జరిగినటువంటి రీసెర్చ్ ఇది కాదు. నేను ఉండాలి, నన్ను నేను నమ్ముకోవాలి అంటే ఏంటి, ఏం చేయాలంటారు? సాధన మీ జాతకంలో ఉన్నటువంటి మీకేముంది. ఇప్పుడు సపోజ్ మీరు ప్రొఫెషనల్లీ సాటిస్ఫైడ్ అనుకోండి, మనం చేయాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ పరంగా సాటిస్ఫైడ్ అనేది మనకేం అక్కర్లేదు. కానీ నెక్స్ట్ ఏం వస్తుందో తెలుసుకోవాలని ఉంటుంది కదా. ఇప్పుడు మనం చూసాము, దేవు మోటార్స్ చెప్పాం లాస్ట్ ఒకటి, ఆయన ఎంత పైకి వెళ్ళారు, కిందకి దిగిపోయారు. బిజినెస్లో ఎంతో మంది లాస్ అయిపోయి ఉంటారు. వాళ్ళకి ఒక సూచనగా కనిపిస్తుంది. అది ఫిల్మ్ స్టార్స్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, ఎవరైనా కానీ మనకి ఒక గైడెన్స్ ఇస్తుంది ఆస్ట్రాలజీ. నేను అలా వాడుకోము. ఇప్పుడు నేను బాగున్నాను, 15 ఏళ్ళ తర్వాత నా లైఫ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. ముందు జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి తెలుసుకుని వెళ్తే తప్పిపోతుంటాయి కొన్ని అంటున్నాను. కర్మలు ఏదంటే మళ్ళీ కొన్ని భ్రమలిఖితం ఉంటాయి కదా, ఫిక్స్డ్ ఉంటాయి కర్మలు, వాటిని మనం తప్పించలేం. ఎక్కడెక్కడ తీసుకోవాలని ఉంటుంది, దాన్ని మనం కరెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాకపోతే వచ్చే ప్రమాదం ఏమైనా ఉందా, ముందు రాబోయేవి ఉన్నాయి పరిణామాలు, అలాంటివి కొంచెం ఇండికేషన్స్ చిన్నవి. సపోజ్ ఉదాహరణకు 12 ఉన్న గ్రహాల యొక్క మహాదశ అంతర్దశలు వస్తున్నాయి అనుకుందాం. 12వ స్థానం ఏం చెప్తుంది, ఫ్రీక్వెంట్ విజిట్ టు ద హాస్పిటల్. సపోజ్ చంద్రుడు బలహీనంగా ఉన్నారు, యుక్త వయసులో ఏదైనా వచ్చింది, అమ్మ మీ పిల్లలకు కానీ ఎవరికైనా మానసికంగా వచ్చేటువంటి ఇబ్బందులు, తర్వాత రెస్ట్లెస్నెస్ వల్ల, తర్వాత ఎక్కువగా మనం పిల్లల్లో చూస్తుంటామండి, 10th క్లాస్ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు, స్ట్రెస్ పడుతూ ఉంటారు విపరీతంగా. తల్లిదండ్రులకి ఏంటో తెలియదు, డాక్టర్స్ కూడా ఏం తెలియదు, డిప్రెషన్ అది అంటారు. కానీ వాళ్ళకి పైల్స్ వచ్చి ఉంటాయి. నేను చాలామంది ఎవరైనా వచ్చినప్పుడు చెప్తామా పైల్స్ ఉన్నాయి చెక్ చేసుకుని, లేదా మై చైల్డ్ ఈజ్ ఫైన్ అంటారు. ఇలా చెక్ చేయండి. మరి ఎలా తెలుస్తుంది మనకి? 12th హౌస్ ఎఫ్లిక్షన్ ఏదైతే ఎండ్ పార్ట్ ఉంటుందో, రెక్టమ్ నుంచి ఎక్స్క్రేషన్ ఉంది చూసారా, 12th హౌస్ ఇండికేట్ చేస్తుంది. స్లీప్ ఇన్ 12th హౌస్ ఇండికేట్ చేస్తుంది. మన శరీరంలో ఉన్నాయి. వీటిని మనం బేరీజ్ వేసుకుని అమ్మ ఇలా డిప్రెషన్లోకి వెళ్ళొచ్చు అని. లేదు 9th హౌస్ బలంగా ఉండి ఉద్యోగ స్థానాలు అన్నీ బాగున్నాయి అనుకోండి, 12th హౌస్ ఉన్నప్పుడు మీ వాడు దూర ప్రయాణం చేయడానికి అవకాశం ఉంది, విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అది సక్సెస్ అవుతుందా లేదా అనేది ఒక గైడెన్స్ వస్తుంది. సక్సెస్ అవ్వట్లేదు అనుకోండి, మనం 70 లక్షలు అప్పు చేసి పంపించక్కర్లా, లోన్లు తీసుకుని పంపించక్కర్లా. సక్సెస్ అవుతుంది అన్నప్పుడు ధైర్యం చేసి పంపిస్తే వాడు సక్సెస్ అవుతాడు. ఇప్పుడు చాలామంది అంతే కదమ్మా, లాస్ట్ 5 yearsలో బోర్డు డబ్బులు తీసుకెళ్ళారు. ప్రతి చోట గైడెన్స్కి ఉపయోగపడుతుందమ్మా. నేను వేరే విధంగా కాదు, బిజినెస్ పెట్టబోతున్నాను, బిజినెస్ పెడుతున్నప్పుడు నెక్స్ట్ ధనయోగాలు బాగా ఉన్నాయి అనుకోండి, జాగ్రత్త చేసుకొని వెళ్తారు. ధనయోగాలు బలంగా ఉండి 7వ స్థానం బలహీనంగా ఉంటే, సూక్ష్మ కర్మస్థానం బలహీనంగా ఉండటం వల్ల మనం పార్ట్నర్స్తో ఇబ్బందులు కానీ, వచ్చిన క్లయింట్ని కానీ లేదా అసోసియేట్స్ని కానీ జాగ్రత్త డీల్ చేసుకోవాలి బాబు నువ్వు, అప్పుడు నీ బిజినెస్ జరుగుతుంది. అంటే చదువుకి ఉద్యోగానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేను IITs IIM అయి ఉండొచ్చు, నేను జాబ్లో సక్సెస్ అవ్వను. మీరు ఎంతమంది చూస్తే 5 లక్షలకు పనిచేస్తుంటారు, IIMsలో పనిచేస్తున్నారు కూడా. అందరూ రితేష్ అగ్రవాల్ ఓయో అవ్వలేరు. వాడు ఇంటర్మీడియట్ నుంచి స్టార్ట్ చేశాడు కుర్రోడు. వాళ్ళ అన్నగాడు బయట వదిలిపెట్టేస్తే ఢిల్లీ హోటల్స్లో రూమ్ ఇవ్వకపోవడం వల్ల స్టార్ట్ చేశారు రితేష్ అగ్రవాల్ ఓయో. ఇట్లా అందరూ అవ్వలేరు. కానీ ఆ 7వ స్థానాన్ని బేరీ చేసుకుని మనకి ఎక్కడ ఎఫెక్ట్స్ వస్తాయో తెలుసుకోవచ్చు. అలాగే మనకి జ్యోతిషం ఒక మార్గం అవుతుంది. అప్పుడు జాగ్రత్త పడతాం. ఇప్పుడు పేమెంట్ షీట్ కొందాం, C కేటగిరీలో ₹1,00,00,000 పెట్టి వెళ్తున్నారు. ఆ అబ్బాయి జాతకంలో 10 ఏళ్ళు నెగిటివ్ పీరియడ్ ఉందనుకోండి, సక్సెస్ అవ్వరు. ముందుగానే చెప్పడం జరుగుతుంది. ₹1,00,00,000 వేస్ట్ అయినా పర్లేదండి, మీ ఇష్టం, అది వేరు. ఆల్రెడీ మన కర్మలో ఉంది కాబట్టి పెడతాం కానీ పోయినా పర్లేదు అనుకుని వెళ్తారు. ప్రతి అంశంలో కూడానమ్మా ఇవి మనకు ఉపయోగపడుతుంటాయి అంతే. అందుకని ఒకరిని చిన్నపుచ్చడం కాదు, తప్పని అనట్లేదండి. ఏది తిరగటం నేను తప్పని చెప్పట్లేదమ్మా. కానీ కర్మలు మనం ఏంటంటే అపనమ్మకం ఏర్పడుతుంది. ఇప్పుడు నేను అన్నీ తిరిగి రావడం వల్ల తీర్థయాత్రలు కానీ నాకేం పనులు అవ్వట్లేదు అన్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు, నా పిల్లలే నన్ను అంటారు, నువ్వు ఇన్ని చేసి వచ్చావు కదా, డబ్బు ఖర్చు పెట్టావు, డబ్బు ఒకటేనా నేను నమ్మను అంటున్నారు. ఇప్పుడు మీకు ఎలా ఉందండి బయట, మన హిందువుల్లో మేజర్ ప్రాబ్లం నేను నమ్మను, దేవుడే లేడు, మీరు పూజలు చేస్తారని నేను దానికోసం చెప్పి, అంతేగాని నేను వాళ్ళ యొక్క భావాలు మనోభావాలు దెబ్బతిన్నాను. మనకు హ్యాపీగా ఉన్నవాడికి తిరిగేసి రావచ్చు, అన్నీ చేసుకోవచ్చు. కానీ ఇంపాక్ట్ నెక్స్ట్ జనరేషన్ మీద పడుతుంది. నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు 2 పిల్లలు 1 పిల్లలే ఉంది, ఉన్న ఒకళ్ళు వాడు నేను దేవుడిని నమ్మను అంటే, నేను శాస్త్రాన్ని నమ్మను అంటే రేపొద్దున సమాజం ఏమవుతుంది, దాని ఇంపాక్ట్ ఉంటుంది.
అందువల్ల అంతేగాని ఒకళ్ళ మనోభావాలు దెబ్బతీయాలని కానీ నేను మాట్లాడుతుంది ఏదైనా సరే వాస్తవాలు ఎలా ఉన్నాయి ఏంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇప్పుడు నేను కాలసర్ప యోగం గురించి చెప్పాను, అది నేను ఆస్ట్రాలజీ వరకే మాట్లాడాను. రిమైనింగ్ కన్వెన్షన్ కూడా వాళ్ళ ఇష్టం ఎలా చేసుకోవచ్చు, కానీ రిజల్ట్స్ అనేవి మీ కర్మను ఆధారపడి ఉంటాయి. శాస్త్రంలో ఎక్కడ కూడా అవి చెప్పడం జరగలేదు కదా, మరి వేరే వాళ్ళు చెప్పారు అనేది అథెంటికేటెడా ఎక్కడో ఉన్నాయి అనేది మనకు తెలియదు. ఎక్కడ చోటు ఉన్నారు. నేను ఉన్నాను వరాహమిహిరుల వారిని నేను యాట్సిక్ తీసుకున్నాను, పరాశర మహాముని తీసుకున్నాం, నేను మాట్లాడిన సన్ స్పాట్స్ కావచ్చు, ప్రతిది ప్రెగ్నెన్సీ ఆఫ్ క్లౌడింగ్ కానివ్వండి, ప్రతి అంశం నేను వరాహమిహిరుల వారి నుంచి రిఫరెన్స్ తీసుకుంటున్నాను. 2005 CE నుంచి తీసుకుంటున్నాను. లేదు ఇందాక సోలార్ మ్యాక్సిమం ఒకసారి వచ్చింది 774 CE, 775 CEలో వచ్చింది, చాలా పెద్దది, మయక అని దాని పేరు పెట్టారు. విపరీతమైనటువంటి హై లెవెల్లో వచ్చాయి. అవన్నీ మనకి ఎస్టాబ్లిష్ అవుతున్నాయి మనకి. అలాగే ప్రామాణికత ప్రతిది ఉండాలి. ఎలా అయితే కార్బన్ డేటింగ్ చేస్తారు, కార్బన్ డేటింగ్లో అప్గ్రేడ్స్ ఉంటాయి. C12 అనేది 60,000 years పనిచేస్తుంది. తర్వాత యూరేనస్ సిరీస్ అయితే ప్రతి చోట అప్గ్రేడ్ అవుతుంది, కానీ మనం ఇక్కడ అవ్వట్లేదు కదమ్మా. అది నేను కోరుకుంటున్నాను. అంతే తప్పితే జ్యోతిషం గురించి మాట్లాడుతున్నాను, పర్సనల్ గురించి మాట్లాడలేదు. బోల్డ్ అని ఉన్నాయి మనం మాట్లాడుకోవడానికి, చాలా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో జై మచ్. గురుదేవ్. జై గురుదత్త. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.